ఇక డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా దిండి మండల కేంద్రంలో దిండి ఇరిగేషన్ ఆఫీస్ ఎదురుగా రైతులు ధర్నా చేపట్టారు. రైతులతో ఇరిగేషన్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ దిండి ఆయకట్ట నీరు పశువులు తాగడానికి చెరువులు కుంటలు నింపుతున్నామని చెప్పారు. దిండిలో ఉన్న నీటి ద్వారా చందంపేట నేరేడు కొమ్ము చెరువులు కుంటలు నింపి వాటి ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. దిండి నుండి నీటిని రెగ్యులర్ గా విడుదల చేసి చెరువులు కుంటలు నింపుతున్నామని చెప్పారు. రైతులు అపోహలు వీడాలని హితవు పలికారు. ప్రస్తుత నీటి ఎద్దడి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దిండిలో ఉన్న నీటి ద్వారా గుండ్లపల్లి, చందంపేట, నేరేడుగొమ్మలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు వేటికైతే మనకు డైరెక్ట్ ఫీడర్ ఛానల్స్ ఉన్నాయో ఆ కుంటలు నింపి వాటి ద్వారా భూగర్భ జలాలు వృద్ధి చేయటం, అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులకు వాటికి వాటర్ స్కేర్సిటీ లేకుండా చేయడం అనే ఉద్దేశంతో దిండి నుంచి మనం వాటర్ విడుదల చేయడం అవుతుంది. ఇది రెగ్యులర్గా నడిచే ప్రాసెసే. అంతేకాకుండా దిండి రైతులకు ఉన్నటువంటి అపోహ ఏదైతే ఉందో, దిండి ట్యాంకులు నింపకుండా చందంపేట, నేరేడుగొమ్మ నింపుతామన్నటువంటి అపోహ ఉందో దాన్ని తొలగించడం కొరకే మీటింగ్ ఏర్పాటు చేశాం. దిండిలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు కూడా వేటికైతే ఫీడర్ ఛానల్స్ మనకు ఉన్నాయో అన్ని ట్యాంకులు కూడా నింపుతాము. ఎందుకంటే చందంపేట, నేరేడుగొమ్మ కాకుండా దిండిలో కూడా నీటి ఎద్దడి ఉన్నది. ఆ నీటి ఎద్దడి నివారణ కొరకు ప్రత్యామ్నాయంగా మనం ఎంత మేరకు సపోర్ట్ చేయగలుగుతామో దిండిలో ఉన్న వాటర్తో అంత మేరకు 100% సపోర్ట్ చేస్తాము. దానికి సహకారంగా రైతులు, రైతు ప్రతినిధులు, లోకల్ లీడర్స్తో సహకారం తీసుకుంటూ వీలైనంత ఎక్కువ ఏరియా కవర్ అయ్యేటట్టు చూస్తాం. థ్యాంక్ యూ.